అనాదిగా ఆయుర్వేద వైద్య విధానం ఎంతో ప్రాచుర్యంలో ఉంది. ఈ వైద్య విధానంలో నాడీ పరీక్ష అనేది ఎంతో వ్యాధి నిర్ణయానికి ఎంతో కీలకం. కీళ్ల నొప్పులు, కీళ్లవాతం లాంటి వ్యాధులకు, మధుమేహం వంటి జబ్బులకు ఈ చికిత్సా విధానాల గురించి తెలియజేయడానికి ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ ఐ రామకృష్ణ గారు మన స్టూడియోకి వచ్చేసారు. వీరు గతంలో ప్రభుత్వ ఆయుర్వేద కళాశాలకు ప్రిన్సిపల్గాను, ఆసుపత్రికి సూపరింటెండెంట్గాను పనిచేశారు. డాక్టర్ గారు నమస్కారం. నమస్కారమ్మా. డాక్టర్ గారు, ముందుగా ఈ వైద్య విధానం మిగతా వైద్య విధానాలతో పోలిస్తే ఎంతవరకు ప్రాచుర్యంలో ఉందంటారు? వైద్య విధానాలు ఒకదానితో ఒకటి పోల్చేవి కాదమ్మా. సృష్టి ప్రారంభమైనప్పటి నుంచి మేధావులందరూ కూడా మనిషి ఆరోగ్యంతో ఆనందంగా ఎలా జీవించాలి అని ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. చరక, సుశ్రుత, వాగ్భట, ధన్వంతరాది మహారుషులు వాళ్ళు ఋషులు అనుకుంటున్నావు కానీ తల్లి, వాళ్ళు నిజమైన శాస్త్రజ్ఞులు. 4 గోడల మధ్యలో మైక్రోస్కోపు, మ్యాక్రోస్కోపు, కొత్త టీము ఏమీ లేకుండా, జనపదాలతో, కాళ్ళకి చెప్పులు లేకుండా ప్రకృతిలో ఉండే ప్రతి వస్తువుని చూసి ఈ మనిషి ఆరోగ్యానికి ఇది ఎలా ఉపయోగపడుతుంది అని యోచించి శాస్త్రబద్ధంగా నియమం చేసి చక్కగా విశదీకరించిన సర్వశాస్త్ర వైద్యశాస్త్ర సారం ఆయుర్వేదం తల్లి. నువ్వు ఇందాక అన్నావే ఆయుర్వేదం అని. మనిషి తొలి శ్వాస తీసుకున్నప్పటి నుంచి అతను ఆఖరి శ్వాస పీల్చుకునేదాకా ఆ ఆయుష్ అది ఆనందమయంగా ఉంచుకోవటానికి ఎలా చేయాలి, ఎలా జీవించాలి, వ్యాధి వస్తే ఎలా నయం చేసుకోవాలి అన్న సమగ్ర జ్ఞానమే ఆయుర్వేదం. ఇంకో మాట చెప్పిన తల్లి, ప్రతి క్షణం శరీరపు వ్యాధితోటో మానసికమైన వ్యాధితోటో ఆత్మ సంకుచితమైపోతుంటే మరణం ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడని చూసే జీవితం ఉందే అది ఆయుష్ కాదు. మనస్సు, శరీరం, ఆత్మ ప్రసన్నాత్మకంగా ఏ బాధ, ఏ వ్యాధి లేకుండా ఆనందమయంగా జీవించే కాలాన్ని ఆయుష్ అంటారు. ఆ ఆయుష్ని ఎలా పరిరక్షించుకోవాలో చెప్పే జీవన విధానం ఆయుర్వేదం. అంతే తప్ప మందిచ్చేటువంటి ఒక మందు వైద్యం మాత్రమే కాదు తల్లి. ఆ ప్రతి క్షణం అంటే నిద్రించే నుంచి మళ్ళీ ఉదయం లేచేదాకా, బ్రాహ్మీ ముహూర్తంలో లేచిన మనిషి తిరిగి నిద్రించేదాకా జీవనాన్ని క్రమబద్ధంగా ఎలా జీవించాలో చెప్పే జీవన చక్రశాస్త్రం ఆయుర్వేదం తల్లి. ఈ ఆయుర్వేదాన్ని నువ్వు ఇందాక నన్ను గురించి పరిచయం చేస్తూ ఆయుర్వేదంలో ఒక మహత్తరమైన సూక్తిని చెప్పావు, నాడీ పరీక్ష అని. ఈ విశ్వంలో ఉండే జీవరహస్యాన్ని చెప్పేది ఓంకారమైతే ఆ ఓంకారంలో ఉండే శబ్ద తరంగాల్ని చెప్పగలిగేది నాడుదురు వాయించే వీణ మహతిట. ఈ మానవ శరీరంలో ఇప్పుడు నన్ను చూస్తున్నావు, మన ఇద్దరిని కొన్ని వేల మంది చూస్తున్నారు. వీళ్ళ మనస్సుల్లో ఉండే భావతరంగాల దగ్గర నుంచి వాళ్ళ శరీరంలో ఉండే జీవరస కణాలు దగ్గర నుంచి ప్రతి రహస్యాన్ని కూడా చెప్పేటువంటి ఈ 3 అంగుళాల ప్రమాణం కలిగిన ఈ నాడి మహతితో పోలుస్తారు తల్లి. మహతి అంటే నాడుదురు వాయించే వీడ మహతి అంటారు. అది విశ్వరహస్యాన్ని ఎలా చెప్తుందో ఈ శరీరపు రహస్యాన్ని ఈ నాడి చెప్తుంది. ఇందాక నువ్వు ప్రాచుర్యం అన్నావు. ప్రాచుర్యం అంటే తల్లి శతాబ్దాలు, యుగాల నుంచి ఎప్పుడో సృష్టికర్త సృజించబడ్డటువంటి చెప్పబడ్డ ఈ ఆయుర్వేదం ఇంతవరకు ఎన్నో కొన్ని లక్షల వేల మందికి ఇప్పటి వరకు కూడా ఇది జీవనంలో ఒక భాగమైంది తల్లి. ఈ ప్రాచుర్యం ఎంతవరకు అంటే నువ్వు చిన్నప్పుడు ఏడుస్తుంటే, అమ్మా పాప ఏడుస్తోంది, కాస్త ఆముదం తీసి పొట్టకి రాసి పొట్టకి కాస్త చెయ్యి వేడి చేయి కాపు అని చెప్పే మీ అమ్మ ముందు చూసావా, మీ అమ్మమ్మలో ఆయుర్వేదం ఉంది. ఈనాడు ప్రపంచంలో మేధావి వర్గం అంతా కూడా గోరింటాకులో, ఆవాల్లో, జీలకర్రలో, పారిజాతపు ఆకుల్లో, మామిడాకుల్లో, వేపలో, పసుపులో ఉండే ఔషధ గుణాలని విశ్వాంతరాళంలో ఉండే శాస్త్రజ్ఞులు పరిశోధించే శాస్త్రపు పరిజ్ఞానంలోనూ ఆయుర్వేదం ఉంది. అదమ్మా ఆయుర్వేదము ప్రాచుర్యం.
డాక్టర్ గారు, ఈ వైద్య విధానంలో నాడీ పరీక్ష ఎంతో కీలకం అన్నారు కదా, వ్యాధి నిర్ణయంలో ఇది ఏ విధంగా తోడ్పడుతుందండి? చాలా మంచి ప్రశ్నమ్మా. ఎలా తోడ్పడుతుందంటే, ఈ నాడి ఆధునిక శాస్త్రజ్ఞులు రేట్లోనూ, దాని రీతంలోనూ, దాని విస్కాసిటీలోనూ, దాని వాల్యూమ్తోనూ హృదయగత వ్యాధులు కొన్నిటిని మాత్రమే చూడగలుగుతారు. కానీ ఆయుర్వేద శాస్త్రజ్ఞులు ఈ నాడిలో నీ శరీరంలో కాకుండా నీ మానసిక ప్రకృతి, నీ ప్రవృత్తి, నీ కాన్స్టిట్యూషను, నీ మానసికమైన స్థితే కాకుండా వ్యాధి లక్షణం అది సాధ్యమా అసాధ్యమా, అసాధ్యమైతే ఎంతవరకు దాన్ని సాధ్యం చేయగలుగుతుంది, ఈ వ్యాధికి ఏ కారణం వల్ల ఈ వ్యాధి ఇంత ప్రబలమవుతోంది, ఈ వ్యాధికి మూలమైనటువంటి ఏ ఫోర్స్, ఏ దోషం ప్రకృతి చెందుతోంది అన్నది కూడా ఈ ఒక్క నాడీని బట్టి చూడొచ్చు తల్లి. ఈ నాడి చెయ్య ముడిచి ఈ కరిగ్గా ఈ భృకుటి కింద 3 అంగుళీలు అంటే 3 వేళ్ల ప్రమాణం కలిగిన ఈ నాడి మన శరీరపు వ్యాధికి కారణాన్ని, దాని ఆలంబనని, దాని ఉపద్రవ స్థితిని చెప్తుంది. అంతేకాదు నీ ఆయుష్ని కూడా ఈ నాడిని బట్టి చెప్పొచ్చు తల్లి. అది చూడగలిగినటువంటి వైద్యుడు, అది అప్లై చేయగలిగినటువంటి మేధస్సు, నమ్మగలిగిన నీలాంటి వాళ్ళు ఉంటే ఈ నాడీ పరీక్ష చక్కటి వ్యాధి నిర్ణయం చేయటానికి ఉపయోగపడుతుంది. డాక్టర్ గారు, ఈ కాలంలో ఎంతగానో ప్రబలిపోయిన ఈ మధుమేహము, సంధిగత వ్యాధులు రాకుండాను వచ్చిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేస్తారు. వ్యాధి రాకుండా చేయటానికి తల్లి, ఇప్పుడు ఆధునిక సమాజంలో యాంత్రికంగా సాగిపోతున్న మనం, ముఖ్యంగా నైట్ డ్యూటీయో డే డ్యూటీయో ఏదో డ్యూటీ చేసుకుంటూ 15 సార్లు 20 సార్లు కాఫీ టీ తాగుతూ కార్బోహైడ్రేట్స్ అవేమీ లేకుండా క్రొవ్వు పదార్థాలతో తిరిగి ఫాస్ట్ ఫుడ్స్లో ఏవో ఆహారాలు తీసుకుంటుంటే దానివల్ల ఎప్పుడో 60 ఏళ్ళ తరువాత రావాల్సినటువంటి మధుమేహం కూడా 30 ఏళ్ళకే వచ్చేస్తుంది తల్లి. అంతేకాదు ఈ పరిగెడుతున్నటువంటి సమాజం తను తీసుకుంటున్న ఆహారపు అలవాట్ల వల్ల మధుమేహం ఒక్కటే కాదు తల్లి, వాళ్ళ యొక్క మానసిక స్థితి, శారీరక స్థితి, సంసార సామర్థ్యం ఇవన్నీ కూడా కోల్పోతున్నాడు మనిషి, అల్పాయుష్కుడైపోతున్నాడు. అందుచేత క్రమబద్ధంగా ఎవరైతే రాత్రి, నీలాంటి పిల్లల తల్లి రాత్రి ఒక వేడి పాలల్లో అన్నం వేసి అందులో కింద మజ్జిగ చుక్క వేసి ఒక్క వెల్లుల్లిపాయ కొంచెం జీలకర్ర వేసి మూతపెట్టి తెల్లారి పొద్దున్న ఏవేవో బ్రెడ్లు జాములు కన్నా ఆ చక్కటి పదార్థం, ఆ అన్నం కనుక అది కనుక మీరు టిఫిన్గా కనుక తింటే 40 ఏళ్ల దాకా దాటాక కూడా మీకు మధుమేహం రాదమ్మా. కరక్కాయ పొడి ప్రతిరోజు కనుక తను తింటూ ఉన్నట్టయితే వ్యాధి రాదమ్మా. నువ్వు ఇందాక అన్నావు కాకరకాయ, దొండకాయ, పాలకూర, ములక్కాడ, దోసకాయ, ఇవి నీ ఆహార పదార్థాల్లో కనుక రోజు కూరలాగో పచ్చళ్ళలాగో తింటూ ఉంటే, వారానికి 4 సార్లైనా కాకరకాయ కూర తింటూ ఉంటే, కనీసం 7-8 సార్లైనా దొండకాయతోటి కూర తింటూ ఉంటే అసలు నీకు మధుమేహం రాదు తల్లి. మరి మధుమేహం వచ్చాక ఎలా చేయాలి? మడమ భూమికి ఆనుస్తూ కనీసం రోజుకి 5-6 సార్లు ఇటు అటు నడుస్తూ వేయించినటువంటి మెంతుల్ని పొడి చేసి, ఇదిగో ఇక్కడే తెచ్చాను తల్లి, ఈ మెంతులు తీసుకొని ఈ మెంతులు పొడి చేసి సరిగ్గా 1 చెంచాడు మెంతులు పొడి ఉదయం పూట కనుక తిని 1 పావు గ్లాసు మజ్జిగ తాగినట్టయితే మధుమేహాన్ని కంట్రోల్లో ఉంచుతుంది. అలాగే కొంతమందికమ్మా ఇన్సులిన్ తీసుకుంటున్నా కూడా షుగర్ తగ్గనటువంటి వాళ్ళు ఉంటారు. ఈ గోధుమ పిండి, శనగపిండి, ఇందులో కొద్దిగా బార్లీ పిండి, అందులో కొద్దిగా మెంతులు, కొంచెం జీలకర్ర ఇవి వేసి, అందులోనే కొంచెం వాము కూడా వేసి, ధనియాలు తెచ్చానమ్మా, ఈ ధనియాలు కూడా ఇందులో కనుక కొంచెం కలిపి
దీన్ని పొడి చేసి మొత్తం అంతా కలిపి పెట్టి ఒక దాంట్లో వేసుకుని ఉంచుకొని చపాతీలాగా రోజుకు 3-4 పులకాలుగానో చపాతీలుగానో చేసి ఇందాక చెప్పానే ఆ కూరలతో కనుక తిన్నట్టయితే మధుమేహ వ్యాధి పూర్తిగా కాకపోయినా చాలా మట్టుకు ఆ వ్యాధి లక్షణాలు తగ్గి షుగర్ వ్యాధి యొక్క లెవెల్ తగ్గి ఇన్సులిన్ అక్కర్లేకుండా కూడా చక్కగా ఉపయోగపడుతుందమ్మా. డాక్టర్ గారు, బార్లీ, గోధుమ పిండి, శనగపిండి, జీలకర్ర, వాము కొద్దిగా ధనియాలు కొద్దిగా ఇవన్నీ కలిపి ఒక పౌడర్ లాగా వేసేసుకుని ఆ పౌడర్ని ఒక చోట మనం దాచుకుని ప్రతిరోజు దాన్ని మన ఇంట్లో గోధుమ పిండితో చపాతీలు ఎలా చేసుకుంటామో వాడాలని చెప్తున్నారు. చేసుకునేట్టి 3 పులకాల్ని ఆధారంలో ఎక్కువ తింటూ అంటే మంచి కూరలు తింటుంటే షుగర్ వ్యాధి దానంతరం అదే తగ్గిపోతుందమ్మా. డాక్టర్ గారు, ఈ మధుమేహమే కాకుండా ఎక్కువగా కీళ్ళ నొప్పులు, కీళ్ళ వాతం, మళ్ళీ అధిక బరువు, ఈ వీటికి ఏమైనా మీరు ఇచ్చే సూచనలు కానీ సలహాలు కానీ? చాలా మట్టుకు తల్లి అధిక బరువు ఎలా పెరిగిపోతుందంటే అతి చిన్న పిల్లల్లో కూడా లావుగా ఉంటాం మనం చూస్తూ ఉంటాం. వీళ్ళు ఒక పావు గ్లాసు గోరువెచ్చటి నీళ్ళల్లో చెంచాన్నర తేనె కలుపుకొని సూర్యోదయం కాకముందు తీసుకుంటూ ఉండాలమ్మా. అలాగే వాళ్ళు నడవటంతో పాటు అన్నం మానేస్తే ఒళ్ళు తగ్గుతుంది అనుకుంటారమ్మా. అన్నం మానేస్తే నీరసం వచ్చి కొత్త వ్యాధులు రావటానికి కారణం అవుతుంది. ఒక రాగి చెంబులో సాయంత్రం పూట నీళ్లు పోసుకుని ఈ తులసి దళాల్ని అందులో వేసుకుని మూత పెట్టించి వాళ్ళకి రాత్రి పడుకునే ముందు ఆ తులసి దళాలు తీసేసి ఆ నీళ్లు తాగుతూ ఉండాలి. మధ్యాహ్నం భోంచేసేటప్పుడు, రాత్రి భోంచేసేటప్పుడు ఈ రాగి చెంబులో నిలముంచిన నీళ్లు తాగి అన్నం తింటూ ఉండాలి. అలాగే తల్లి, వ్యాధి రావటానికి అంటే లావుగా ఉండటానికి వాళ్ళ శరీరంలో తినే ఆహారం వల్ల కాదు, హార్మోన్స్ కారణం వల్ల, ఏవేవో కారణాల వల్ల, తినేటువంటి రకరకాల మందుల వల్ల, వీటి వల్ల కూడా ఒళ్ళు వస్తుందమ్మా. అందుకోసం వాళ్ళు ఏం చేయాలంటే, లావుగా ఉండేటువంటి వాళ్ళు నూనెలో వేయించిన పదార్థాలు, నేతిలో వేయించిన పదార్థాలు, తీపి పదార్థాలు, దివాస్వప్నం అంటే అన్నం తిన వెంటనే పొగలపూట పడుకోవటం, అలాంటివి చేయకుండా ఉండి పెరుగు తీసుకోకుండా కనుక ఉన్నట్టయితే తెలియకుండా వాళ్ళు ఒళ్ళు తగ్గిపోతుంది. చిక్కటి మజ్జిగ చిలికి ఒక ఇనప గరిటె తీసుకొని స్టవ్ మీద వేడి చేసి ఆ మజ్జిగలో ముంచి ఆ మజ్జిగ కనుక వాళ్ళు పలుమార్లు తాగుతూ ఉన్నట్టయితే వాళ్ళు లావు క్రమంగా తగ్గిపోతూ ఉంటుంది. అలాగే నువ్వుల నూనెతోటి శరీరాన్ని రాసుకుని నలుగు పెట్టుకుని వారంలో ఒక్కసారైనా వేడి నీళ్ళతో కనుక స్నానం చేస్తుంటే ఆ పెరిగిన కండ కరిగి సన్నపడ్డం ప్రారంభిస్తారు. ఇలా మనం ప్రయత్నం చేయొచ్చు తల్లి. కీళ్ళవాతం అన్నావు, నేను చూస్తున్నాను తల్లి. ఒక డాక్టర్ దగ్గరికి 10 మంది పేషెంట్లు వస్తే అందులో 7 మోకాడి నొప్పులతోటే ఉంటున్నారు తల్లి. వాళ్ళు ముఖ్యంగానమ్మా భర్తని ఆఫీస్కి పంపించేసి హడావిడిగా పిల్లల్ని స్కూల్కి పంపించేసి అప్పుడు అమ్మో నా కాళ్ళు అనుకుంటూ ఉంటుందా తల్లి. ఒక చిన్న గరిట్లో కొద్దిగా నువ్వుల నూనె వేసి అందులో వెల్లుల్లిపాయలు 3 వేయించి ఆ పైన ఆ వేయించిన దాని మీద కొద్దిగా జీలకర్ర వేసి అది నోట్లో వేసుకుని గోరువెచ్చటి నీళ్లు తాగుతూ ఉంటే ఈ మోకాళ్ళ నొప్పులు తగ్గిపోతాయి. అలాగే ఏ ప్రకటన చేసేటువంటి ఆయింట్మెంట్లు పనిచేయలేని చోట ఒక్క నువ్వుల నూనె కానీ ఆమదం కానీ ఒక గరిటెడు తీసుకొని స్టవ్ మీద వేడి చేసి ఆ వేడి చేసిన దాన్ని గోరువెచ్చగా మోకాళ్ళ మీద రాసుకుని వేడి నీళ్ళతో కాపు పెట్టుకుంటే ఆ కీళ్ళు సడులుతాయి తల్లి. అలాగే ఒక పావు గ్లాసు పాలల్లో 10 చుక్కలు వెల్లుల్లిపాయ రసం వేసుకుని ఆ పాలు కనుక ఏ తల్లి కనుక తీసుకుంటూ ఉంటుందో ఆమెకి తెలియకుండా మోకాళ్ళకి మందు తీసుకునిట్టే మోకాళ్ళు ఇప్పుడు తగ్గిపోతాయి. అలాగే ఆ తల్లి కనుక అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ఇంగువ ఈ పదార్థాలని తన ఆహారంలో కనుక తీసుకోగలిగితే ఆమెకి తెలియకుండానే మోకాళ్ళు ఇప్పుడు తగ్గుతాయి.
వంకాయ, వేరుశనగ నూనె, చామదుంప, మినుముతో చేసేటువంటి బలమైన పదార్థాలు ఈ మోకాళ్ళ నొప్పుల్ని పెంచుతాయి. వీటన్నిటికీ మించి కాళ్ళకి నేను చెప్పానమ్మా, ఆముదం వేడి చేసి ఏ కాలుకైతే ఉంటుందో ఆ కాలుకి నెమ్మదిగా మాసేజ్ చేసి వేడి నీళ్ళల్లో గుడ్డ పిండి దాన్ని కాపు పెట్టుకున్నట్టయితే ఆ కీళ్ళు నొప్పులు సడులుతాయి తల్లి. డాక్టర్ గారు, చర్మ వ్యాధుల విషయంలో ఈ ఆయుర్వేదిక్ వైద్య విధానం ఎంతవరకు సహాయం చేస్తుందండి? ఇవి రెండు రకాలమ్మా. చర్మ వ్యాధి వేరు, చర్మ సౌందర్యం వేరు. చర్మ వ్యాధులు కుష్టు వ్యాధి దగ్గర నుంచి ఎన్నెన్నో వ్యాధులు ఉన్నాయి. అందుచేత చర్మ వ్యాధుల్ని పెంచే పదార్థాలు తీసుకోకూడదమ్మా. వంకాయ, చింతపండు పులుసు, పుల్లటి పదార్థాలు ఇవి చర్మ వ్యాధులు పెంచుతాయి. అందుచేత దానికి దురద కూడా ఉందనుకోమ్మా. చర్మ వ్యాధిలో మొట్టమొదటి ఉండే దురద 3 చిటికల పసుపు, 1 చిటిక ఉప్పు, మెత్తడి ఉప్పు, ఆ 2 కలిపి నోట్లో వేసుకొని వేడి నీళ్లు తాగితే అది బెస్ట్ యాంటీ అలర్జిక్ అమ్మ. వేపాకుని తీసుకుని ముద్ద చేసి, అదిగో అక్కడ పెట్టాను, వేపాకుని తీసుకుని ముద్ద చేసి ఆ ముద్దలో కొద్దిగా పసుపు, కొంతిగా గంధపొడి కలిపి ఆ ముద్దని కనుక ఒంటి మీద రాసుకొని నలుగు పెట్టుకొని ఆ తరువాత వేడి నీళ్ళతో స్నానం చేస్తే చర్మ వ్యాధులు చాలా మట్టుకు తగ్గిపోతాయి. చాలామంది ఈ బ్యూటీ క్లినిక్స్కి వీటన్నిటికీ చర్మ సౌందర్యం కోసం పెడతారు. కానీ తల్లి, మన ఇంట్లో దొరికే ఇదిగో ఈ పసుపు కొమ్ము, ఈ తులసాకు, అదిగో ఈ పారిజాత పాకు, ఇవన్నీ కూడా తల్లి మన చర్మ సౌందర్యానికి భగవంతుడు మన ఇంటి చుట్టూ పెట్టినటువంటి అద్భుత సౌందర్య సాధనాలు. ఒక కొత్త కుండ తీసుకోమ్మా. ఆ కుండ లోపల నెయ్యి పోయి పూసిన తర్వాత ఈ గంధపుని, ఈ పసుపుని తీసుకుని పసుపు పొడి చేసి వస్త్రకాడితం చేసి అందులో వేసేసి పైన మూట కట్టి ఎక్కడో నీకు కనిపించని చోట ఒక చీకట్లో దాన్ని పడేసి ఉంచు. 40 రోజుల తర్వాత ఈ కొత్త కుండ, అందులో ఉండే నెయ్యి, ఈ పసుపు కలిసి ఒక అద్భుతమైన మందు తయారవుతుంది. పావు చెంచా మందు పాలతో కనుక ఒక 20 రోజులు తీసుకుంటే నువ్వు మళ్ళీ మేకప్ అక్కర్ లేకుండా చంద్రబొమ్మలాగా చక్కటి ముఖం, చక్కటి ముఖ సౌందర్యం నీకు లభిస్తుంది. అందుచేత మనకి భగవంతుడి తల్లి వేపలోను, పొట్లకాయ పై లేయర్లోను, బీరకాయ పొట్టులోను, గోరింటాకులోను, వేపాకులోను, తులసాకులోను, మెంతుల్లోను, ఎక్కడేమిటమ్మా ప్రతి చోట భగవంతుడు నీ సౌందర్యాన్ని చేసేటువంటి గొప్పదైన సౌందర్య సాధనాన్ని పెట్టాడు. అది ఉపయోగించుకోగలిగినటువంటి చెయ్యి, చూడగలిగినటువంటి హృదయం ఉండాలి తల్లి. డాక్టర్ గారు, ఈ వైద్య విధానం ఇతర దేశాల్లో ప్రాచుర్యం ఉందండి, మన భారతదేశానికి పరిమితం అయిపోయిందంటారు? ఇప్పుడు మేము చదువుకున్న నా తప్పుడు కన్నా ఈ గత 2 దశాబ్దాల నుంచి తల్లి ప్రపంచమంతా కూడా ఇప్పుడు ఆయుర్వేదం కావాలంటోంది. ఒక్క అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోనే 42 ఆయుర్వేద చికిత్సా కేంద్రాలు ఏర్పడ్డాయి. రష్యా లాంటి కంట్రీస్లోను, యూరోపియన్ కంట్రీస్లోను ప్రతి చోట కూడా ఇప్పుడు ఆయుర్వేద చికిత్సాలయాలు, ఆయుర్వేద కళాశాలలు, ఆయుర్వేదాన్ని బోధించమని అడిగేటువంటి మేధావి వర్గాలు ప్రారంభమయ్యాయి. అంతేకాకుండా ప్రకృతిలో ఒక భాగమైనటువంటి ఆయుర్వేద శాస్త్రంలో చెప్పబడ్డ అనేక రకాల ఇలాంటి ద్రవ్యాలన్నిటి మీద కూడా ఇప్పుడు ఈ మల్టీనేషనల్ కంపెనీస్ అన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా విస్తృతమైనటువంటి పరిశోధనలు సాగిస్తున్నాయి. ఇప్పుడు విశ్వాంతరాళమంతా కూడా నిరాపాయమై నిర్దిష్టమైనటువంటి చికిత్స చూపగలిగినటువంటి ఆయుర్వేద ఔషధాల కోసమని, ఆయుర్వేద చికిత్స కోసమని ప్రపంచం చూస్తోంది ఇప్పుడు. అలాగా ఒక్క 20 సంవత్సరాల నుంచి ప్రపంచంలో అన్ని చోట్ల కూడా ఆయుర్వేదం పరిడవిల్లుతోంది తల్లి.
మంచి ఆరోగ్యానికి, మానసిక శారీరక సమతుల్యానికి మీరు ఇచ్చేటువంటి సూచనలు, సలహాలు ఏమైనా? ఒక్కటే తల్లి, అత్యాశకి పోకుండా, ఏదో ఏదో కావాలనే ఆరాటానికి విడిపోకుండా, భగవంతుడిచ్చిన దాంతో మంచి ఆశయంతో జీవించాలి. మనం క్రమబద్ధమైన జీవించాలి తల్లి. రాత్రి అన్నం తిన్న తర్వాత ఏ వ్యక్తి 50 అడుగులు నడిచి రాత్రి పడుకునే ముందు హాయిగా రాగి చెంబులో మంచినీళ్ళు తాగి, రాత్రిపూట పెరుగు పోసుకోకుండా పాలతో అన్నం తిని, ఉదయం లేస్తూనే 10-15 అడుగులు నడిచి గ్లాసులు మంచినీళ్ళు తాగి, నియమబద్ధంగా కనుక ఆహారాన్ని, మనస్సుని, విహారాన్ని చక్కగా పెట్టుకుంటే ఆయుష్మంతుడై మంగళకరమైన, మనోజ్ఞకరమైన మంచి జీవితాన్ని పొందగలుగుతాడు. డాక్టర్ గారు, ఈ మధ్యకాలంలో చిన్న వయసులో కూడా గుండె వ్యాధులు బారిన పడతా ఉన్నారు కదండి. దీనికి సంబంధించి ఆయుర్వేదంలో ఏమైనా వైద్యం ఉందంటారు? ఆయుర్వేదంలో ఈ హృదయాన్ని పదిలిపరిచి చక్కగా చేసేటువంటివి కొన్ని పదార్థాలు ఉన్నాయి. ద్రాక్ష, ఖర్జూరం ఇలాంటివి. అందుకోసమని హార్ట్ లేక హృదయం, నాకు గుండె జబ్బు ఉంది అనుకునేటువంటి వాళ్ళు సాయంకాలం 4 గంటల వేళ ఒక చిన్న గ్లాసులో నీళ్లు పోసి, ఇగో ఈ ఎండు ద్రాక్ష, ఇవి ఒక 7 ఎండు ద్రాక్ష, ఒక ఎండు ఖర్జూరం తీసుకొని వీటిని ఒక గ్లాసు నీళ్లలో నానబెట్టి ఉంచేసి, తెల్లారి పొద్దున్నే పిండి ఈ పిప్పి తీసేసి అందులో ఒక చెంచా తేనె కలుపుకొని ప్రతిరోజు కనుక తను తీసుకున్నట్టయితే అతని హృదయాన్ని అది పదిలంగా ఉంచుతుంది. ఉప్పు తగ్గించటం, ప్రాణాయామం చేస్తూ ఉండటం, శ్వాస తీసుకుంటూ ఉండటం, శరీరానికి ఒత్తిడి లేకుండా కొంచెం సేపు నడుస్తూ ఉండటం, వీటి వల్ల హృదయం జబ్బున్నటువంటి వాళ్ళకు కూడా హృదయం పదిలంగా ఉంటుంది. చాలామంది అనుకుంటారమ్మా, హృదయ వ్యాధులు ఆహారం వల్లే అని. ఒక్క క్రొవ్వు పదార్థాల వల్ల మాత్రమే ఒక్కొక్కప్పుడు హృదయం దెబ్బతింటుంది తప్ప, హృదయానికి దెబ్బ కొట్టేది మనస్సమ్మ. ఈ మనస్సు ఎక్కువ కోపం తెచ్చుకోవటం, ఎక్కువ ఆరాటపడడం, తొందరగా చికాకు పడడం, ఈర్ష, ద్వేషం, పగ ఇలాంటివి లేకుండా మనస్సు ఎవరు ప్రశాంతంగా ఉంచుకుంటారో వాళ్ళ హృదయం ప్రశాంతంగా ఉంటుంది తల్లి. పాదాభ్యంగనం శిరోరేచనం, నువ్వుల నూనె ఇంట్లో పెట్టుకొని ఎడం అరిపాదానికి 5 నిమిషాలు, కుడి అరిపాదానికి 6 నిమిషాలు ఎవళ్ళు నువ్వుల నూనె మర్దనా చేసుకు పడుకుంటారో వాళ్ళకి ఈ తల అంటే ఈ బ్రెయిన్ ఏ రకమైన చికాకు లేకుండా ప్రశాంతంగా ఉంటుంది. దానివల్ల అతని హృదయం పదిలపడుతుంది. అలాగ హృదయాన్ని కాపాడుకోవచ్చు తల్లి. డాక్టర్ గారు, వాతావరణం మారినప్పుడల్లా సాధారణంగా బయలుపడే ఈ జీర్ణకోశ వ్యాధులు ఇవి మనం చూస్తుంటాం కదా. ఈ వ్యాధులకు ఆయుర్వేదం ఎంతవరకు తోడ్పడుతుంది? అజీర్ణం వస్తే, లేకపోతే కడుపులో గ్యాస్ తయారైతే తగ్గిపోవటానికి నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లేకుండా నీ ఒంటింట్లోనే దగ్గరగా అన్ని భగవంతుడు పెట్టాడు. ఎలాగంటేనమ్మా, నువ్వు అన్నం తినడంలో ప్రతిరోజు మొదటి ముద్ద పాత ఉసిరి పచ్చడితో కలుపుకొని నెయ్యి వేసుకుని మొట్టమొదటి ముద్ద తింటే అది దీపనం నీ శరీరపు జీర్ణరసాలని ప్రజ్వరిల్లింపజేసి జీర్ణశక్తిని చక్కగా ఉంచుతుంది. రాత్రిపూట పాత నిమ్మకాయ పచ్చడితోటి 1-2 ముద్దలు అన్నం తింటే నీ జీర్ణశక్తి చక్కగా ఉంటుంది. మిరియాలు, జీలకర్ర ఇవన్నిటితో వేసి, టమోటాలు వేసి, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీరతోటి చారు పెట్టుకొని ఎవరైతే మజ్జిగ కన్నా ముందు చారు పోసుకొని అన్నం తింటారో వాళ్ళకి జీర్ణశక్తికి మళ్ళీ మందులు అక్కర్లేదమ్మా. ఇలా ఉన్నా చాలామంది అమ్మా పొద్దున్న టిఫిన్ తిని మళ్ళీ 3 గంటలకి అన్నం తిని 1-2 గంటల తర్వాత మళ్ళీ ఏదో తిని ఇలాగా జీర్ణశక్తిని పాడు చేసుకుంటారు. వాళ్ళకి ఒక 100 గ్రాములు ధనియాలు, 100 గ్రాములు ధనియాలు, ఒక 100 గ్రాములు జీలకర్ర, ఒక 100 గ్రాములు కందిపప్పు, 100 గ్రాములు కొంచెం వాము, ఒక 5 గ్రాములు మిరియాలు
ఈ 5 కలిపి వేయించి పొడి చేసి అందులో కొద్దిగా ఉప్పు రుచి కోసం వేసుకొని తన టిఫిన్లోనో అన్నంలోనో 2 చెంచాలు మొదటి ముద్ద కనుక తిన్నట్టయితే తన జీర్ణశక్తిని ఎప్పుడూ కూడా నిరంతరం హాయిగా ఉంచి జీర్ణరసాలు చక్కగా పెరడివిల్లి ఆనందమయంగా అన్నం వంటబట్టేట్టుగా చేసే చక్కటి మందమ్మ ఇది. మళ్ళీ చెప్తున్నాను, ఒక 100 గ్రాముల కందిపప్పు, ఒక 100 గ్రాముల జీలకర్ర, ఒక 100 గ్రాముల ధనియాలు, ఒక 50 గ్రాముల వాము, కొద్దిగా మిరియాలు ఇవి వేయించండి అమ్మ. వేయించి కొంచెం ఉప్పు కలుపుకొని దాన్ని మొట్టమొదటి ముద్దలో కనుక తినగలిగినట్టయితే చక్కగా జీర్ణమవుతుంది. అలాగేనమ్మా మనకి ఆహారంలో పగలు పెరుగు పోసుకోవచ్చమ్మా, కానీ రాత్రిపూట మాత్రం పెరుగు పోసుకోకూడదు, అది అజీర్ణం చేస్తుంది. రాత్రిపూట ఎవరైతే మజ్జిగ పోసుకుంటారో వాళ్ళు మంచిది. ఎదుగుతున్న పిల్లలకి 60 ఏళ్ళు దాటిన నాలాంటి వాళ్ళకి పెరుగు మజ్జిగ కన్నా రాత్రిపూట పాలు పోసుకు తినటం హితకరం. డాక్టర్ గారు, ఈ ఆయుర్వేద వైద్య విధానం గురించి చాలా ఉపయోగకరమైనటువంటి విషయాలు తెలిపారండి. ప్రేక్షకుల తరఫున మా కృతజ్ఞతలు.